అంటే హరించున్నది, అంటే తొలగించున్నది. ఏంటి తొలగిస్తుంది? చెడుని తొలగిస్తుంది. నీలో కానీ, ప్రపంచంలో కానీ, లోపల బయట చెడుని తొలగించేది, హరించేది. కష్టము కానీ, మాయ కానీ, ఏదైనా కూడా తొలగించటమే ఈ హరణాయుధ. ప్రాణహరణ అంటే ఏంటంటే సర్వమును లయాకాలమునందు హరించినది కాబట్టి ఆమె హరణ. ఈ ప్రాణాన్ని ఏం చేస్తుంది? ప్రళయకాలంలో ఈ మొత్తం ముఖ్య ప్రాణం అంతా అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది? ఆమె ప్రాణహరణ అయింది. అయ్యో నా ప్రాణాలు తీసేసుకుంటుంది అమ్మవారు అని ఏడుస్తామా? ఈ ప్రాణం ఆవిడ ఇచ్చినట్టు ఇచ్చి ప్రళయంలో ఈ ప్రాణహరణ ఆమె హరిస్తుంది. ఏ రూపంలో? రుద్రుడి రూపంలో. బ్రహ్మ సృష్టి చేస్తే, ఈయన స్థితి చేస్తే విష్ణు, ఈమె రుద్రుడి రూపంలో ప్రాణహరణ అని. అంటే తన శక్తిని, తన తేజస్సుని మళ్ళీ వెనక్కి, సూర్యుడి కిరణాలు ఎలా సాయంకాల సమయంలో, సంధ్యాకాలంలో ఎలా కిరణాలు వెనక్కి వెళ్ళిపోతాయో అలా హరించేస్తాడు. సూర్యుడు ఎలా హరిస్తున్నాడో కిరణాలని, అలా నీలో ఉన్న పంచప్రాణాలు కూడా అలా వెళ్ళిపోతాయి అమ్మవారిలో అని. అందుకే ఆమె ప్రాణహరణ. ఇప్పుడు 5వ నామం వారాహి. వారాహి అంటే విశుక్ర ప్రాణహరణ తెలుసుకున్నారు. ఇప్పుడు వారాహి ఎందుకైంది స్వామి? ఏమి ఎటువంటి వారాహి అంటే ఈ ప్రాణాన్ని ఎలా తీసుకెళ్తుంది అని. నువ్వు కూడా నీ ఉదాన ప్రాణాన్ని ఎలా నువ్వు ఉద్ధరింపజేస్తున్నావు యోగంలో, అది వారాహి రూపం అని. నువ్వు వారాహి రూపం కావాలి యోగం చేసేటప్పుడు. తవ్వుకుంటూ పోవాలి. అన్నీ నీ యొక్క దంష్ట్రాలతో తీసేయాలి. కూకటి వేళతో పెకలించాలని. మూలాధార, స్వాధిష్టాన, మణిపురాలు శ్మశానం చేయటం, తవ్వుకుంటూ పోవటం అన్నమాట. ఏమా వారాహం ఏం చేస్తుంది? భూమిని తవ్వుతుంది. నువ్వు పైనిది. అది రహస్యం. దంష్ట్రాలని పైకి, మాయని దంష్ట్రాలతో తొలగించటం, ఎదుర్కోవటం అని. ఏమా వారాహి అంటే సర్వమును లయాకాలమునందు హరించినది కాబట్టి ఆమె వారాహి. మొత్తం తన దంష్ట్రాల్లో మొత్తం తీసేసుకుంటుంది. ఈ మొత్తం అణువులన్నీ, అక్షరాలన్నీ భావములో, భావం అంతా అభావంలోకి వెళ్ళిపోతుందని ఆ వారాహ రూపంలో అని. వా అంటే పృథ్వీ, రా అంటే అగ్ని, హా అంటే ఆకాశాలు, వారాహి అంటే అదనమాట. ఇవన్నీ అమ్మవారి చిత్తగ్నిలో వెళ్ళిపోతాయని, ఆమె చిత్తులో కలిసిపోతాయి, లయించిపోతాయి మహాప్రళయంలో అని. వారాహి అంటే అదనమాట అర్థం. అర్థమైందా? అణువులు. వా అంటే ఏంటి? స్థూలంలో ఉన్న అన్ని అణువులు అన్నీ కూడా అభావంలోకి వెళ్ళిపోతాయి, అక్షరాలన్నీ భావంలోకి వెళ్ళిపోతాయని. ఎవరు చేస్తున్నారు? దేనివల్ల అంటే కాంతి. ఆ కాంతిని తీసేసుకోవటం. రా అంటే చిత్తగ్ని, వారా. హకారము అంటే పై ఆకాశాలు. ఆకాశాలను కూడా అంటే భూతాకాశ, తన్మాత్రాకాశ, అహంకార ఆకాశాలన్నీ కూడా ఆ పరాశూన్యం అనే మహా ఆకాశం ఏదైతే ఉందో అందులో కరిగిపోతాయి అని, అభావంలోకి వెళ్ళిపోతాయి అని. వారాహి అంటే అదనమాట. నాకు తెలిసింది నా అనుభూతిలో చెప్పానమ్మా. ఇంకెవరైనా భవిష్యత్తులో చెప్పేవాళ్ళు ఇంకో రకంగా చెప్తే అది వారి స్వానుభూతుల ప్రకారంగా, నా స్వానుభూతి ప్రకారంగా నేను దర్శించడం కానీ, స్వానుభూతి చేసుకోవటం కానీ అలానే చేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి కాంతి అలా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా అచ్చు వరాహ దశావతారంలో లేదు, దంష్ట్రాలతో మరి భూమిని లేపాడు కదమ్మా. అలానే ఈ మొత్తం అంతా కూడా ఆమె శూన్యంలో కలిపేస్తుందని. దంష్ట్రాలతో ఈ లోకాలు, ఈ అక్షరాలన్నీ భావాల రూపంలో, భావాల నుంచి అభావంలో కలిపేసుకుంటుంది అని. మంచు ముక్క ఇప్పుడు ఒక పెద్ద మంచు ముక్క నువ్వు సముద్రంలో వేసావమ్మా, తేలి 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 ఏమైపోతుంది? అందులో కరిగిపోతుంది. ఏదో ఇప్పటిదాకా చూశాను మంచు ముక్క, ఇది ఎక్కడ పోయిందంటే అది కరిగిపోయింది. గ్లేసియర్స్ అంటారు చూడండి, అంటార్క్టికాలో గ్లేసియర్స్ అని మంచు కొండలు ఉంటాయి. మరి హిమాలయాస్ నుంచి ఇవన్నీ హిమాలయ మంచు కరిగితేనే కదా నీకు నదుల రూపంలో నువ్వు మరి నీ దాహార్తిని తీరుస్తుంది. అలా అన్నమాట. అదే సృష్టి. అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఏముంది? ఉట్టి కొండలే. అక్కడ ఏముంది? మంచు లేకపోతే
ఎండాకాలంలో ఏముంది? కొండలు తప్ప ఏమి లేవు. అట్లా అన్నమాట. ఏమి లేదండి అక్కడ. అభావం. అలా అన్నమాట. యోగంలో ఇలానే ఉంటాయమ్మా అనుభూతి. వెళ్ళిపోయేటప్పుడు ఏమి ఉండవు. శూన్యం అయిపోతూ ఉంటాయండి. కేవలం చిదగ్ని బిందువు దగ్గరికి వచ్చినప్పుడు సవికల్ప సమాధి ఉండదు. అంటే ఈ లోకాలు నువ్వు యోగంలో ఆత్మ వెళుతున్నప్పుడు అన్ని లోకాల దర్శనం అవుతుంది. సూక్ష్మ లోకాలు. హ్మ్. అవన్నీ నువ్వు పైకి వెళుతుంటే కిందవన్నీ నీకు లేవు. కానీ అక్కడ ఉంటాయి. కానీ నీకు ఉండవు. అలా వెళ్ళిపోతావు. ఆ లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతావు. ఇప్పుడు ట్రైన్‌లో వెళ్తున్నావు. ఎన్నో చెట్లు, చేమలు వెళ్ళిపోవట్లే? అలానే చూస్తావు లోకాన్ని. ఆ పై లోకాలు. నీ గమ్యం వచ్చినప్పుడు అక్కడ దిగుతావు. అర్థమైందా? అది ఇలానే ఉంటుందమ్మా. ఆత్మ ప్రస్థానము, జీవ ప్రస్థానము 2. మూడో కన్ను వరకు కాలితో నడుస్తావు. మూడో కంటి నుంచి ఆత్మతో నడుస్తావని. అందుకే శరీరంతో ఉంటే కాలి నడక ఇదే జీవ ప్రస్థానం అండి. ఏదో బతుకుతున్నాం. అదే అందులో నుంచి నీ స్నానం తీసావనుకో, ఆ మూడో కన్ను దగ్గర నుంచి ఎలా ఉంటుంది ప్రస్థానం? ఆత్మ ప్రస్థానం అంటారు. జ్యోతి న్యాసం చేసుకుంటే వెళ్ళిపోతుంది. నేను శరీరం కాదండి, నేను జ్యోతిని, అహం బ్రహ్మాస్మి అంటూ వెళ్తావు. అది వారాహి అంటే అది. ఇప్పుడు 6వది వీర్యము. వీర్య. అమ్మవారు వీర్య నందిత కదా. వీర్య అంటే ఏంటి? వీర అంటేనే శక్తి అని. ఏమ్మా? సో మగవాళ్ళలో శుక్ర శోణితాలు ఉన్నాయి, శుక్రాలు ఉన్నాయి అనుకో. విశుక్ర. శుక్ర అంటే ఏంటి? వీర్య. మగవాడికి ఏంటి? విశుక్ర ప్రాణహరణ. అంటే ఈ ఈ శుక్ర ప్రాణహరణ అంటే ఏంటంటేనమ్మా, ఈ నామం మనకు కూడా యోగంలో పనిచేస్తుంది. శుక్రముని శుక్రములు, శుక్ర శోణితములు. శుక్రము ఉందనుకో దాన్ని వృధా చేయకుండా దాన్ని కాపాడుతూ ఉంటాడు. యోగులు వీళ్ళందరూ దీన్ని ఏం చేస్తారు? ఈ కోరికలన్నిటిని కూడా నిగ్రహించుకొని ఈ శక్తిని, ఈ శుక్రము, ఈ శుక్రముని, ఈ క్రోమోజోమ్స్ ని ఇది శక్తితో ఉంటుంది. దీన్ని యోగములో పైకి పంపిస్తుంటారు ఈ శక్తితో. అదే అమ్మవారి యొక్క శక్తి, ఈశ్వర శక్తి అంటారు. అర్థమైందా? ఇదే రహస్యం. అందుకే వాళ్ళు ఎప్పుడు సంసారం వైపు ఆలోచనలు పెట్టరు. వారి శక్తినంతా వారి ఆత్మ ప్రస్థానంలోనే పెడతారు. దీన్నే నిగ్రహించుకోవటం అంటే ఏంటంటే, కోరికలు లేకుండా చేసుకోవటం అంటే ఈ వీర్యం ఉండాలి. అంటే వీర్య అంటే ఏంటంటే శక్తి ఉండాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వీర్యము నుంచి వస్తున్నది. అది. ఊరికే సంసారాలు చేసుకుంటూ పోతే నీరసించిపోయి ఎక్కడో చివరికి ఆ మాయలోనే ఉంటాడు వాడు. అట్లా. ఎందుకంటే ఇదంతా తంత్రశాస్త్రం వల్ల. అందుకే యోగులు చూడండి, వాళ్ళు ఎంత స్టిఫ్ గా నడుస్తారు, ఎంత పనన్నా ఎందుకు చేస్తారు? 80 ఏళ్లలో కూడా వాళ్ళు పని చేస్తున్నారంటే వారు దాన్ని కాపాడుకుంటారు. వృధాగా పోనివ్వరు. అది రహస్యం. అమ్మా, మగవాళ్ళు ట్రై చేయండి. ఏ యోగము. అందుకే యోగము, ధ్యానము ఎందుకు పెట్టారు అంటే ఈ వీర్యాన్ని ఈ వీర్యానికి ఏమిటి? సమస్త శక్తులు తానే అయినది. అప్పుడు నీకు సమస్త శక్తులు తానే ఎలా అవుతుంది? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, అది నీ దగ్గర ఉంటే నువ్వు ఏం తలుచుకున్నా అవుతుంది. నీకు అన్ని శక్తులు ఉన్నాయి. ఈ ఒక్క గది నేను సర్దగలుగుతానా అంటే ఇల్లంతా సర్దే శక్తి నీకు ఉంటుంది. అది లేదనుకో, అయ్య బాబోయ్! ఈ ప్రస్తుతానికి ఈ మాత్రం సర్దుతారండి, నా ఓపిక లేదు అంటారు. జై గురుదేవ్. అర్థమైందమ్మా మీకు చెప్తుంది? అందుకే కామము మీద ఎక్కువ కాకుండా కామ్యములు, కోరికల మీద ఈ శక్తిని ప్రయోగించద్దు. దాన్ని వృధా చెయ్యొద్దు. అది ఎప్పుడు అందుకే సంసారము అనేది సృష్టిలో ఒక నియమం పెట్టారు. అంతేగాని అదే పనిగా మనం సంసారం చేసుకుంటూ పోవటం కాదు. సంసారమే మనం కాకూడదు. ఏమ్మా? అది సంసారం ఒక భాగం జీవితంలో. ఇది వంశాభివృద్ధి కోసం మనం సంసారం అనేది చేస్తాం. అంతేగాని అదే నా జీవితం అండి, 24 గంటలు అదే ఆలోచన చేస్తాను అంటే చివరికి నువ్వు ఇది కూడా కోల్పోయి, సర్వశక్తులు కోల్పోయి, జబ్బు వచ్చి, జబ్బులు పడిపోయి, చివరికి నీకు నువ్వే సహాయం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. నీకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా ఎవడు ఇవ్వడు. ఈ తాతగారికి పని లేదు, పాట లేదు. అవునా? ఎవరు ఇస్తారు? చిరాకు పడి ఇస్తుంటారు. ఒకసారి ఇస్తారు, రెండోసారి నీ మాటే వినరు. అవునా? ఇంత రహస్యాలు ఉంటాయి నన్ను. అందుకే ఏంటంటే ఎప్పుడు కూడా అమ్మవారు మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా ఎక్కడ ఏది ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలి. ఎలా పడితే అలా శక్తుల్ని ఉపయోగించకూడదు. రాక్షసులు చూడండి ఇలానే చేశారు. తరం నాశనం అయ్యింది. అంతే కదా? ఎప్పుడూ అపహరణే.
సీతామ ఇగో అదే దృష్టిలో ఉన్న వాళ్ళకి ఎంతసేపు దేవతల మీద ఎందుకు యుద్ధాలు? స్వర్గం వెళితే స్వర్గ సుఖాలు మనవే. దానికోసం కష్టపడతారు ఈ వీర్యం. అది తీసుకెళ్ళి యుద్ధంలో పోగొట్టుకుంటారు, ప్రాణం మీద తెచ్చుకుంటారు. అది అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదొక యాంగిల్, అంతేగాని ఇదే అర్థం అని నేను చెప్పట్లేదు. కానీ ఆనందగానే చెప్పిన ప్రకారంగా తెలుసుకుందాం. వీర్యం అంటే సమస్త శక్తులు కానీ అయినవి. కాబట్టి ఓజస్సు, రాజస్సు, తేజస్సు కలిపి వీర్యం అవుతుంది సాత్వికముగా. ఇప్పుడు చెప్పాను నేను. అంటే ఓజస్సు, రాజస్సు, తేజస్సు, యోగులు, ఋషులు, మునులు, ధ్యానులు వీళ్ళందరూ ఏంటంటే సంసారాన్ని ఎందుకు త్యజిస్తారు, సన్యాస మార్గంలో ఎందుకు వెళ్తారు అంటే కోరికల్ని వాళ్ళు సన్యసించారు. అంటే ఏంటంటే కామ్యాలు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఓజస్సు, తేజస్సు, రాజస్సు అనేవి ఏవైతే ఉంటాయో ఇదే వీర్యము. అంత తేజస్సుగా ఉంటుంది. ఈశ్వరుడు యొక్క వీర్యం ఎలా ఉంది? సుబ్రహ్మణ్య స్వామిని పుట్టించింది. అవునా? ఓజస్సు, తేజస్సు, రాజస్సు. అట్లా ఈ యోగులు, ఋషులు, మునులు ఏం చేస్తారంటే మరి అక్కడ హిమాలయాస్ లో వాళ్ళు, అవునా, వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళు ఈ వీర్యాన్ని, ఈ శక్తిని వాళ్ళు యోగంలో ఉపయోగిస్తున్నారు, ధ్యానంలో ఉపయోగిస్తున్నారు. ఈ శరీరంతో వచ్చే ఈ క్షణికమైన ఆనందం కంటే నాకు సచ్చితానంద బ్రహ్మానందం శాశ్వతమైన దాని మీద వీళ్ళు ప్రయోగిస్తున్నారు. అదే వాళ్ళు పెట్టుకున్నారు గమ్యాన్ని. అందుకే హిమాలయాస్ లో ఎక్కడ కూడా ఆడవాళ్ళ యొక్క సంసారాలతో కూడుకున్నవన్నీ ఉండవు. అక్కడ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో వాళ్ళు తేజస్ అయిపోతారు. ధ్యానంలో ఈ వీర్య అనే దాన్ని వాళ్ళు తేజస్సు అయిపోతారంటే ఆత్మ అయిపోతారు. తేజస్సు మళ్ళీ ఏమవుతారు వాళ్ళు? ఫస్ట్ ఓజస్సు, రాజస్సు అవుతారు, తర్వాత తేజస్సు అవుతారు. అమ్మవారి తేజస్సు అవుతారు. అలా చేస్తారు. అర్థమైందా? ఇది రహస్యం కోరిక. ఆ రకంగా నీ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఆయు పరిణామం కానీ శక్తి కానీ ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకునే ఉంటుంది. వాడు తలుచుకుంటే ఎంత కష్టమైనా కూడా వాడు భరించగలుగుతారు. అదన్నమాట. ఇదే రహస్యం. ఎందుకంటే డీటెయిల్గా చెప్తే బాగుండదు, ఇబ్బందిగా ఉంటుంది వినేవాడు. అందుకే దీన్ని బట్టి మీరు ఊహించుకొని కరెక్టే కదా. ఒక 4 రోజులు అలా ఉండండి, ఒక నెల అలా ఉంటే మీకే తెలుస్తుంది. అవునా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? ఇదే. అందుకే పురుషుల్లో అది, స్త్రీలో అది. అందుకే దానికి కూడా ఒక వేళ పాలాన్ని పెట్టారు. దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఎలా పడితే అలా ఎప్పుడు 24 గంటలు అందరూ ఉండమని తేజస్ అంతా పోతూ ఉంటుంది అమ్మా. అది సాత్వికంగా. అప్పుడు వాళ్ళు సాత్వికంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ ఒకే బిందువు మీద కేంద్రీకరించాడు అనుకో, సంసారం లేనప్పుడు వాడు సాత్వికుడే. కొద్దిగా కోరిక అనేది వచ్చిందంటే కిందకి దిగుతాడు, తత్వ రజస్సులోకి దిగుతాడు. అబ్బా ఇంకా లాభం లేదు, ఈ కోరికను తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ సత్వ రజస్ తమో గుణంలోకి వస్తాడు, శరీరాన్ని ఉపయోగించి. అదన్నమాట. అది రహస్యం ఇక్కడ చెప్తున్నాడు. తేజస్ రాజస్ దగ్గర ఇది. అవునా? సంకల్పము కార్యం, కార్యం నుంచి దాన్ని అనుభూతి. ఇదే మాయ. నువ్వు ఎప్పుడు నేను పైన ఉండాలి స్వామి అంటే ఇది రహస్యం. ఈ నామం ద్వారా నీకు, నువ్వు గనక ఈ సిద్ధాంతం, ఈ యొక్క సూత్రాన్ని పాటిస్తే నీకు అమ్మవారు ఎప్పుడు కూడా ఆమె సర్వశక్తులు, ఆమె నీకు శక్తులు తానే అయినది. కాబట్టి ఆమెని చక్కగా నువ్వు నీలోనే పెట్టుకున్నావు, అంటి పెట్టుకుని ఉంటే ఆ తల్లి ఏమవుతుంది? ఓజస్సు, రాజస్సు, తేజస్సు కలిసి వీర్యం అవుతుంది. దాని వలన శక్తి వస్తుంది. ఆ శక్తితో నువ్వు యోగము చేసి లయానికి ప్రస్థానం చేస్తావు అని, లేదా సంసారిగానే మిగిలిపోతావు, మాయలోనే ఉండిపోతావు. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి నామించాలి. ఇంకా మీకు కొత్త కొత్త ఊహలు, ఆలోచనలు వస్తే ఆ మార్గాల్లో మీరు మీ అనుభూతులు తెచ్చుకోండి. నందిత వీర్య వందిత కదా. వారాహి వీర్య వందితనా నందిత? నందిత అక్షరం తప్పు వేసాడు. వందిత అన్నాడు. వందిత కాదు, నందిత. సెంటింగ్ మిస్టేక్. సరే.
నెక్స్ట్ ప్రింటింగ్ దాంట్లో జాగ్రత్త పడాలి. ఎవరన్నా పుస్తకాలు మీ దగ్గర ఉంటే ఆ వందిత దగ్గర నందిత అని రాసుకోండి నాన్న. ఎవరు పుస్తకాలు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు పుస్తకం చూసి వింటున్న వాళ్ళు నందిత అని రాసుకోండి, కరెక్ట్ చేసి వాని తీసేసి నందిత అని పెట్టండి. వీర్య నందిత. ఇప్పుడు ఆ నందిత గురించి తెలుసు కాదు, అంత లోపలగా నువ్వు ఎదగటం అంటే ఏమిటి? స్థూలంగా ఎదగటం కాదు, సూక్ష్మంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, బుద్ధిగా ఎదగాలి, మళ్ళీ ఆ బుద్ధిని తేజస్సు చేయాలి. ఇది ఎదుగుదల అంటే అది లోపల ఉంది ఎదుగుదల, బయట ఏం లేదు. వస్తు రూపంలో ఎదుగుదల ఏముంది? ఇల్లు కొనుక్కున్నామంటే పాలు కొనుక్కున్నా, ఇది కాదు అసలు. దీన్ని ఆత్మనే ఉద్ధరణాలు. అదంతా బాగానే చేశాను ఆయన, అందరికి ధర్మమే చేశావు, కానీ నీకు నువ్వేం ధర్మం చేస్తున్నావు అంటే ఏమీ చేసుకోలేదండి. నాకు టైం ఏంటండి, బయట విషయాలతోనే సరిపోయింది, అందరినీ సెటిల్ చేయడంలోనే నాకు జీవితం అయిపోయింది అంటే నువ్వేం ఉద్ధరించుకున్నావు ఆత్మని? అదనమాట. అందుకే భగవంతుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని గంట పూజ చేయమని కాదు, నువ్వు ఆయన సామీప్యంగా ఉంటే నీకు ఇంత జ్ఞానం వస్తుంది. లోపల జ్ఞానం పెరిగింది అంటే అజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన, నువ్వు మేధస్సు అవుతావు, తేజస్సు అవుతావు, చివరికి అమ్మవారిలో వెళ్తావని. అందుకే ఇవన్నీ పెట్టారు మనకి, పూజలు పునస్కారాలు న్యాసాలు. ఎందుకు పెట్టారు అంటే ఈ తేజస్సు భ్రాజస్సు ఈ మార్గాల్లో నువ్వు వెళ్తావు ఆయన. అందుకే ఆ సూత్రం తమసోమా జ్యోతిర్గమయ ఉచ్చోమా అమృతంగమయ్య అని. చీకటి నుంచి వెలుతురులోకి తీసుకెళ్తామంటే ఇదన్నమాట ఈ నామం. దాని అర్థం ఇది. సో లోపల ఎక్కువ ఉండు, బయట తక్కువ ఉండు అని వ్యవహారం చెయ్యాలి కానీ, అందుకే బయట వ్యవహారం చేయాలి కానీ తాను ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే కృష్ణుడు ఏమిటి, బయట తెలియాలే కానీ తనలోనే ఎక్కువ ఉన్నాడు, బయట తక్కువ ఉన్నాడు అని. అంటే ఆయన దర్శనం చాలా తక్కువగా కనిపించింది అందరికీ. కొందరు చూడండి పరధ్యానంలో ఉంటారు, లోపల ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు, అది పనికిరాంది, మాయతో కూడుతుంది. అదే భగవంతుడి యొక్క ధ్యానంలో ఉన్నామనుకో, ఆహా ఆయన ముఖంలో ఓజస్సు బ్రాజస్సు తేజస్సు ఏం వెలిగిపోతుందండి, లోపల ఎంత ఎదిగాడండి ఆయన. అది ఇప్పుడు నందిత అంటే సర్వ జగత్తు ఆమెకి నమస్కారం చేస్తూనే ఉంటుంది. తెలియకో తెలిసి నమస్కారం చేయటం చేత పుణ్యము, తెలియక నమస్కారం చేయటం చేత పాప హరణము. తల్లి చాలా మంది తెలిసి తెలియక నమస్కారం చేస్తూ ఉంటారు. అమ్మా అమ్మవారు ఏంటో ఏమి తెలియదు, ఆ పరిజ్ఞానం ఉండదు. కానీ భగవంతుడు సర్వ జగత్తుకి మూలము అని చెప్పి మనం ఎక్కడైనా గుళ్ళ దగ్గర చెప్పులు ఇప్పి దండం పెట్టుకుంటాం కదా. తెలియక దండము పెడతాం, లేదా మానసికంగా దండము పెడతాం, అవునా? తెలిసి పెట్టిన నమస్కారం ఏమో పుణ్యము. తెలియక నువ్వు నమస్కారం చేసినా కూడా నీలో ఉన్న పాపహరణము అని హరిస్తుంది, నీ పాపాలని హరిస్తుంది. అమ్మా శ్రీమాత అని తెలియక అన్నావు అనుకో, నీ పాపం తొలగిపోయిందని. అందుకని భగవత్ నామస్మరణ చేయడం అది దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళందరూ కూడా రామ 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 శ్రీరామ శ్రీరామ రామకోటి రాస్తూ ఉంటారు. తెలిసి రాస్తే రామకోటి ఏంటి, తెలిసి రాస్తే పుణ్యం ఇస్తుంది, అమ్మవారు ఇస్తుంది, పుణ్యలోకాల గతి, ఉత్తమ లోకాల గతి. కొందరు మాట్లాడుతూనే శ్రీరామ రాస్తూ ఉంటారు రామకోటి. ఏంటి అందరూ నన్ను అనేవాళ్ళే అని చెప్పి ఇక్కడ రాసుకుంటూ ఉంటారు, శ్రీరామ శ్రీరామ అనుకుంటూ వ్యవహారం చేస్తూనే ఉంటుంది రామ. ఇది తెలియక చేసే నామం. ఆయన అప్పుడు ఆ రాముడు ఏం చేస్తాడంటే రామ అంటే అమ్మవారు. సర్లే దొంగ రామ, దొంగ కూడా ఏమంటాడు, రామ అంటాడు, భక్తుడు రామ అంటాడు, ఇద్దరిని కాపాడుతుంది అని నా పేరు తీసుకున్నారు కదా. వారి పాపాన్ని, ఆ దొంగతనం చేసినందుకు పాపాన్ని హరిస్తాను, నువ్వు నాకు నమస్కారం చేశావు కాబట్టి నీకు పుణ్యలోకాల ప్రాప్తి ఇస్తానులే అని. నా నామస్మరణ అంత గొప్పది అని. అందుకే మనం అందరం ఏం చేస్తామంటే దేవుడి పేర్లే పెట్టుకుంటాం, తెలిసి తెలియక పెట్టుకుంటున్నాం. రామ రామ అంటున్నాం అంటే నీ పాపం అంతా హరిస్తుంది. ఇప్పుడు నేను రామకృష్ణ గురువు గారండి అని అన్నంత మాత్రాన తెలియక ఒక వ్యక్తిని నువ్వు సంబోధించిన ఆ నామను స్మరించావు కాబట్టి నీకు పుణ్యము. అందుకే పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెడతారు.
ఏనా? తెలియక కానీ తెలిసి కానీ. తెలిసి పెడితే వాడికి పుణ్యం, తెలియక పెడితే పాపహరణం. వాడి గత జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ తొలగి. పక్కవాడు వాడిని ఎన్నిసార్లు అంటాడు? అవునా? మన అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ అబ్బాయి పేరు ఏదో అమ్మవారి పేరులో ఉంది. ఓ ఎన్నిసార్లు పిలుస్తాం? అందులో కూడా అమ్మవారు అక్కడ కూడా. అందుకే ఆవిడ అరుణాం కరుణాతరంగితాక్షి అని. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అమ్మవారు నీకు తనని స్మరించినందుకు నీకు వరం ఇచ్చే వెళుతుంది అని. ఏమన్నా నీ చేతులు ఖాళీ ఉంటుందని ఇదే దృష్టిలో పెట్టుకుని సాయి 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 అంటారు కదా. ద్వారకామయిలో నా యొక్క ద్వారకామయిలోకి వచ్చిన వాళ్ళు తెలిసి వచ్చినా తెలియక వచ్చినా వారి జోలి నీకు పంపిస్తారు అన్నాడు ఆయన. అర్థమైందా? నేను చెప్తుంది సాయితత్వం ఎంతమంది తెలుసు? చాలా మంది ఏంటంటే ఎవరో వెళ్తున్నారు తీసుకెళ్తున్నారని వెళ్తారు, అంతేగాని సాయితత్వం తెలియదు. ఫ్రీగా తీసుకెళ్తున్నారు వస్తారా అంటే ఎవరన్నా వెళ్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారుగా. అలా పోయిన వాళ్ళు వాడి జోలి కూడా నింపుతాడు సాయి అని. తెలిసి వెళ్ళిన వాళ్ళకి కూడా ఉత్తమ గతులు పుణ్యము ఇస్తాడు. అందుకే ఇద్దరు బయటికి వస్తే ఇద్దరి జోలి నిండి ఉంటుంది అని దీని అర్థము. ఇంత ఉంది మీ గురుగారు ఇంత దాచాడు. అసలే అంతర్గత రహస్యం. ఆ అంతర్గత రహస్యాలు ఇంకా దాచి పెట్టబడింది. ఇంకా నా నా దాంట్లో నా మాటల్లో కూడా ఇంకా ఎవరైనా లోపలికి వెళ్ళి వచ్చే తరాల్లో చెప్తే సంతోషం. సంతోషమేగా. పెంచితే సంతోషమే కదా, మా తుంచితేనే బాధ. అవునా? గుర్తుంచుకుంటే మంచిదేగా. మరుపులోకి వెళ్తే బాధ వేస్తుంది. అదేంటంటే నిన్నే సహాయం చేశాను అప్పుడే మర్చిపోయారా? అవునా? గుర్తుంచుకొని మాటలో అన్నారు అనుకోండి, ఏమండి ఆ రోజు మీరు సహాయం చేశారు, మాకు ఆ పని అయిపోయింది, ఎప్పుడో మీరు రుణం తీర్చేసుకోవాలి, మీ డబ్బు మీకు ఇచ్చేసేయాలని రోజు చెప్తున్నాడు అనుకో, తప్పకుండా ఇవాళ కాకపోతే రేపన్నా ఇస్తాడు. మనమా అడగలేము, వాడా గుర్తు చేయడు, వాడికి గుర్తున్నా గుర్తు చేయడు. ఎందుకు? వాడికి ఇవ్వటం ఇష్టం లేదు. అవునా? అదన్నమాట ఇక్కడ. ఇలా ఉంటుంది ఆయన జీవితం. అందుకే ఏది కూడా అయాచితంగా అప్రయత్నంగా ఏది కోరద్దు అంటారు. కష్టపడి సంపాదించుకోండి, అది ఎప్పుడు శ్రేష్టంగా ఉంటుంది అంటే ఇదే. లేదు అంటే ఉసురు పోసుకుంటూ ఉంటాం. వాడు బాధపడుతూనే ఉంటాడు కానీ నువ్వు వెళ్ళి వాడి డబ్బును అపహరించావనుకో, ఏదో ఏదో రూపంలో డబ్బు అడిగేటప్పుడు కాళ్ళు కొట్టుకుంటాడు, అడిగితే జుట్టు కొట్టుకుంటాడు. అవునా? ఏంటండి ప్రతిసారి ఉన్నప్పుడు ఇస్తాంగా ఎన్నిసార్లు గుర్తు చేస్తారు? అందరి ముందు అడగటం ఏంటండి? ఇలా మనకే బుద్ధి చేస్తారు. మరి అందరి ముందు నువ్వు కాళ్ళు కొట్టుకున్నావు, అది గుర్తు లేదా? చెప్పు. అది ఇక్కడ చెప్తున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా శ్రీ విద్య ఎంతవరకు వెళ్ళిపోయిందో అని. తడవనిది లేదు శ్రీ విద్య ప్రవాహంలో, తడవనిది లేదు అని. నీ ఊహలు కూడా తడిచిపోయినాయి అని. వర్షం వస్తే సూర్యుడి కిరణం తాకని ఇక్కడ ఈ సూర్యుడి కిరణాలు అన్నిటిని తాకుతున్నప్పుడు అమ్మవారి యొక్క ఈ తాకదా? అవునా? అది చెప్తున్నాడు, ఎంత అందంగా చెప్తున్నాడు. అందుకే ఆమె సర్వజ్ఞ, సర్వాంతర్యామి, అంతర్యామి. నీ అంతర్యామిని కూడా తలపేస్తోంది ఈ శ్రీ విద్య. నీ జీవితమే శ్రీ విద్యామయం చేసేసిందని. అందుకని నువ్వు శ్రీ విద్యలో ఉన్నావు కానీ శ్రీ విద్యకి అవతల లేవు అని. అందుకే తెలిసి నువ్వు నమస్కారం చేసినా తెలియకపోయినా, నీకు తెలిసి శ్రీ విద్య తెలిసి నమస్కారం చేస్తే పుణ్యము, శ్రీ విద్య తెలియకుండా కూడా నమస్కారం చేసినా, ఈ నామం చెప్పినా పారాయణం చేసినా నీకు ఇదిగో తెలిసి చేసిన తెలిసి నమస్కారం చేయటం చేత పుణ్యము, తెలియక నమస్కారం చేయటం చేత పాపహరణం. ఈ పాపాన్ని తొలగిస్తుంది అని. అందుకే రోజు ఆడవాళ్ళు మరి ఎంతమంది మరి తెలిసి చక్కగా శ్రద్ధగా పారాయణం చేశారో వాళ్ళకి అది. కొందరు అడహవిడిగా వాళ్ళు చదివేస్తున్నారని కోటాను పోటీలుగా వచ్చేసేసి చదివేసేసి మళ్ళీ ఇంటికి పరిగెత్తి మళ్ళీ వంటలు చేసుకుని సంసారంలో పడిపోయిన వాళ్ళకు కూడా పాపహరణ. కాదులే, ఈ ఈ మాయలో నువ్వు ఆ మాత్రం సమయం తీసుకుని వచ్చి చేశావు, నీ పాప హరణం అయిందిలే.
ఈ రోజు చేసిన పాపాలన్నీ తొలగిస్తానులే వెళ్ళు అని. అందుకని నిత్యపారాయణ అన్నారు. అంతే ఇంకా మనం 10 రోజులు పాపం చేయంగా రోజు చేస్తాం, ప్రతిక్షణం పాపం చేస్తాం. స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మతనంగా, శ్వాసలో కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. అవునా? తిండి విషయంలో కూడా తప్పులు చేస్తూనే ఉంటాయి. జీవశాపులు అన్ని తప్పులే కదమ్మా. తినకూడదన్నవన్నీ తింటాం, తినవలసినవన్నీ మనకు పడవు. డాక్టర్ చెప్పి పడవు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఉప్మా చేసుకోవటం, జీడిపప్పు వేసుకోవటం, ఆయన వద్దంటాడు, మాకు వేసుకుంటాం. నూనె తక్కువ వాడంటే నూనె ఎక్కువ వేసుకుంటాం. కొద్దిగా నాకు నూనెగా మెత్తగా ఉండాలండి, పొడి పొడిగా తినలేను అని నూనె ఎక్కువ వేస్తాం. పుట్టి ఇడ్లీ తినరా నాయన అంటే ఇడ్లీ కాదండి, కొద్దిగా చట్నీ కూడా ఉంటుంది, అందులో మళ్ళీ పోపు, ఇవన్నీ కలపాలి. ఇవన్నీ కలిపితే ఇది అంటున్నాడు. అక్కడ దాకా వచ్చి చెప్తే మీకు తెలుస్తుంది. అమ్మో గురువు గారు ఇడ్లీ దాకా వచ్చాడంటే, అబ్బో నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, బిందువు దగ్గర నుంచి ఇడ్లీ దాకా తీసుకొచ్చి చెప్తున్నాను. మీ ఆలోచనలో, ఊహల్లో. మీరు వ్యవహారం చేయడానికి వెళ్ళారనుకోండి, 10 షాపులు ఉంటాయి, ఈ షాపుకి వెళ్ళకూడదు అబ్బో అని అనుకుంటాం, కానీ అందులోకే వెళ్తాం. చూద్దాం మనొద్దు, చూద్దాం అంటాం. చివరికి అక్కడికి వెళ్ళి కమిటీ ఉన్న పర్సన్తో అక్కడ ఖాళీ చేసి ఇంటికి వస్తాం. అదే తెలిసి చేసినా తెలియక చేసినా అంటే 8వ నామం విప్ర. విశుక్ర, ప్రాణహరణ, వారాహి, వీర్య నందిస్తాడు. విప్ర అన్నాడు, వీ తీసుకున్నాడు, ప్రాణ తీసుకున్నాడు. విప్ర అంటే ప్రాణహరణలో ప్రా అనే అక్షరం, విశుక్రాలు వి అనే అక్షరం కలిపితే వచ్చినదే ఈ విప్ర. విప్రులు అంటే బ్రాహ్మణులు, యోధా బ్రాహ్మణులు. మనం అన్ని చెప్పేది కులాతీత, మతాతీత, అన్నిటికీ అతీతంగా చెప్పేదే శ్రీ విద్య. ఈ నామం తెలుసుకొని ఈ కులాతీతంగా ఆలోచన చేయండి. కులాతీతంగానే నువ్వు గొప్ప గొప్ప పనులు చేయగలుగుతావు. కులములో ఉండి నేను వేరు, నా వరకు అని నువ్వు పెట్టుకున్నావు అంటే నువ్వు ఎన్ని గొప్ప పనులు నువ్వు చేసుకున్నా కూడా అవి కేవలం నీ ఇంటి దీపంలానే ఉంటాయి. నీ ఇంటికి దీపం, నీ ఇంటికి దారి చూపిస్తాయి కానీ లోకానికి దారి చూపించేవు నాయన అని. అర్థమైందా? అవును, నువ్వు బాగుపడ్డావు, నేను ఎక్కడ బాగుపడ్డా? అవునా? నన్ను దోచుకుని నువ్వు పైకి వచ్చావు కదా. అవునా? అదే మాట. అందుకే ఆ కులా అన్నారు. కులా అంటే ఏంటంటే ఈ వర్గాలు రిజర్వేషన్లు కావు. చివరికి ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఇటువంటి శ్రీ విద్య ఏంటంటే ఈ సృష్టిలో ఈ మనుషులకి కులాతీతంగా, మతాతీతంగా వసుదైక కుటుంబం అనేది ఏదైతే పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయో అది అనుభూతిలో తీసుకొచ్చే సంస్కరణలు చేయాలి. అప్పుడు అందరూ బాగుంటారు, ఎవరు కొట్టుకోరు. అవునా? నువ్వు ఎదిగావనుకో మానసికంగా, నీకెందుకు నీ మీద ప్రభుత్వం, నీకు నువ్వే ప్రభుత్వం. ఎలా ఉండాలో, ఏం చేయాలో అనేది నీకు తెలిసినప్పుడు నీ మీద ప్రభుత్వం వారు చెలాయించే అధికారం. అవునా? అదే మాట. నీ ఆత్మ మీద నువ్వు తెచ్చుకోవాలి ప్రభుత్వం, నీ శరీరం మీద నీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. నేను ఇలా ఉండాలి, 10 మందికి నేను మేలు చెయ్యాలి. అవునా? దేశానికి చెయ్యాలని పెట్టుకోవాలి, అంతేగాని నా ఇంటికి చేసుకోవాలని పెట్టుకుంటే దేశం ఒకటే కానీ లోపల మనందరం మన దేశాలు మనవి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిపితేనే ఈ దేశం భారతదేశం. మనందరికీ ఒకటే దేశం. మన ఊహలు, ఆలోచనలు అన్నీ కలిపేది ఆ దేశం. అదే సంస్కృతి అంటారు. అవునా? నా కళ్ళలో నీళ్ళు వస్తే నీ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. భావాల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ స్పందించడం. నేను అనుకుంటున్నానండి ఇప్పుడే మంచి చేద్దామని. ముందు మీరు చేయండి, తర్వాత నేను చేస్తాను. అలా అందరూ వస్తున్నారంటే ముందుకి వారి మీద ప్రభుత్వాలు ఎందుకు, శాసనాలు ఎందుకు, సంస్కరించడం ఎందుకు, సంస్కృతులు ఎందుకు? నిన్ను అందుకే ఆత్మనే ఉద్ధరణ అన్నాడు కృష్ణుడు, ఒకే మాటలో తెలిచాడు. ఆయనంత రాజా మరి చాణక్యుడు అని చెప్పాడు. అందరూ మహానుభావుడు. మరి మీ యొక్క పాలిటిక్స్ అంతా కూడా మరి చాణక్యుడు చెప్పిందే కదా. ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ అంతా ఫాలో అవుతుంది ఇదే కదా, ఈ నెగోషియేషన్స్ కదా. అవునా? అది చాణక్యుడి యొక్క నీతే కదా. ఇప్పుడు కూడా మనకి అదే దిక్కు.
యుద్ధానికి వెళ్తున్నామా, సామధాన దండోపాయాలు మళ్ళీ ఇంకా ఎన్నున్నాయి, మార్గాలు ఎన్నున్నాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వీళ్ళందరూ మినిస్ట్రీ లెవెల్స్ లో, డిఫెన్స్ మినిస్ట్రీ లెవెల్స్ లో వీళ్ళందరూ మీటింగ్స్ చేస్తున్నారు పెద్ద పెద్ద దేశాలతో. ఈ తాలిబాన్ కానీ, ఈ టెర్రరిజం కానీ దీన్ని అంతమందిస్తాను. ఈ దేశంలో, ఈ సృష్టిలో ఆ శాంతి నెలకొల్పడానికి వాళ్ళందరూ సమాయుక్తం అవుతున్నారు. చూసారా, ఇదే వసుదైక కుటుంబం అంటే. కష్టం వచ్చినప్పుడు అందరూ కలవటం, అవునా? అదేనమాట. మనకే కాదు, ప్రభుత్వాలు దేవతల్లో కూడా ఉన్నాయి. స్వర్గం లేదు, ఇంద్రుడు